Today in the zoology, I am going to discuss about skeletal system. In the skeletal system, we are going to discuss about another topic, that is appendicular skeleton. What is appendicular skeleton? We will see here now. Suppose you see, this is the person's body, that is skull. Okay, this is vertebral column. Here, coming to our topic, vertebral column, that is appendicular skeleton. So in our body, these are the girdles. What are these? This is pectoral girdle. What is this? Pectoral girdle. And what is this? Pelvic girdle. Pectoral girdle and pelvic girdle. Two are there. Pectoral girdle gives support to hands. Pelvic girdle gives support to legs. So like that, here we can call these are the forelimbs అంటే హ్యాండ్స్. ఓకే, తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం హిండ్ లిమ్స్ అంటే లెగ్స్. కాబట్టి ఒక జత చేతులు, ఒక జత కాళ్ళు మరియు వాటికి సపోర్ట్ ఇచ్చేటటువంటి పెక్టోరల్ గర్డిల్, పెల్విక్ గర్డిల్. సో మొత్తానికి పెక్టోరల్ గర్డిల్, పెల్విక్ గర్డిల్ అండ్ ఫోర్ లిమ్స్, హ్యాండ్ లిమ్స్ టుగెదర్ కాల్డ్ అపెండిక్యులర్ స్కెలిటన్. కాబట్టి ఈ అపెండిక్యులర్ స్కెలిటన్లో మొత్తం 126 బోన్స్ ఉన్నాయి. కాబట్టి మానవునికి ఉన్నటువంటి 206 ఎముకలలో 126 ఎముకలు కేవలము ఈ భాగంలోనే మనము గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనము ముందుగా పెక్టోరల్ గర్డిల్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత పెల్విక్ గర్డిల్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఫోర్ లిమ్స్, హిండ్ లిమ్స్ మాట్లాడుకుందాం. ముందుగా పెక్టోరల్ గర్డిల్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సపోర్ట్ టు ద షోల్డర్స్ అండ్ ఆల్సో టు ది ఫోర్ లింబ్. కాబట్టి ఆ యొక్క విధానం ఎలా ఉంటుంది, ఆ ఎముకల యొక్క అమరిక ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూస్తే, దీంట్లో ముందుగా పెక్టోరల్ గర్డిల్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఒక ఎముక. చూడండి, మళ్ళీ త్రిభుజాకారం అనేటటువంటి పదం వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రదేశాల్లో మీరు గమనిస్తున్నారు ఏంటి బోన్? ట్రయాంగిల్ బోన్. కాబట్టి ఒక మనిషి ఇలా చేతి తిప్పుతున్నప్పుడు ఈ ప్రదేశంలో మనము ఏం గమనిస్తాము? ఇలా ఒక ట్రయాంగిల్ బోన్ని మనము గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఈ ట్రయాంగిల్ బోన్ అనేటటువంటిది సాధారణంగా మనకు ఈ భాగాల్లో మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి దీంట్లో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయ్యా అంటే, దీంట్లో మొత్తము 2 రకాల ఎముకలు ఉన్నాయి. మీరు ఏదైతే ఈ విధంగా త్రిభుజాకారంగా గమనిస్తున్నారో, త్రిభుజాకారంగా ఉండేటటువంటి ఎముకతో పాటు దీనికి అదనంగా మరొక ఎముక కూడా ఉంది. దీన్ని కాలర్ బోన్ అంటారు. మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, ఇది కాలర్ బోన్. ఓకేనా? అనగా ఇటుపక్క నుంచి చూసినప్పుడు కాలర్ బోన్గా, మరొక పక్క నుంచి చూసినప్పుడు మరియు ట్రయాంగిల్గా కనిపిస్తున్న ఈ 2 ఎముకల యొక్క సమూహాన్ని పెక్టోరల్ గర్డిల్ అంటారు. కాబట్టి పెక్టోరల్ గర్డిల్లో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయంటే 4 అని చెప్పాలి. ఎందుకంటే ఇది స్కాప్యులా, ఇది క్లావికిల్, మళ్ళీ ఇది స్కాప్యులా, ఇది క్లావికిల్. కాబట్టి 2 స్కాప్యులాలు, 2 క్లావికిల్స్ కలిసి మనకు పెక్టోరల్ గర్డిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఒక పక్క భాగాన్ని మనం తీసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాం. కాబట్టి వాట్ ఈస్ దిస్ ట్రయాంగిల్ బోన్? స్కాప్యులా. కాబట్టి ఈ 2 స్కాప్యులాలు ట్రయాంగిల్ బోన్స్ అనే విషయం మనం మర్చిపోవద్దు. తర్వాత స్కాప్యులా తర్వాత ఉన్నటువంటి బోన్ ఏంటి? క్లావికిల్. క్లావికిల్కి మరొక పేరు కాలర్ బోన్. కాలర్ బోను ముందుగా ఇటువైపు ప్రయాణించి ఎక్కడ అతుక్కుంది? స్టెర్నం యొక్క పైభాగమైనటువంటి మానుబ్రియానికి ఇది అతుక్కొని ఉంది. దీన్ని మనము కాలర్ బోన్ అని చెప్తాము. మరి అదేవిధంగా ఇదే కాలర్ బోన్ వెనక వైపుకి వెళ్ళినప్పుడు దేన్ని అతుక్కొని ఉంటుందయ్యా అంటే, ఇది ముఖ్యంగా చూడండి, ఇక్కడ స్పైన్ లాంటి ఒక నిర్మాణాన్ని మీరు గమనిస్తున్నారు. చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి ఫోల్డింగ్. ఈ స్పైన్కి ఆక్రోమినల్ ప్రాసెస్ అంటారు. ఈ స్పైన్ యొక్క చివరను ఏమంటారు? ఆక్రోమినల్ ప్రాసెస్. కాబట్టి ఈ ఆక్రోమినల్ అనేటటువంటి ప్రాసెస్ దగ్గర ఉన్నటువంటి గుంత లోపల మనము దేన్ని గమనిస్తాము? క్లావికిల్ యొక్క అటాచ్మెంట్ని గమనిస్తాం. ఓకేనా? ఈ విధంగా మనము ఒక వైపు నుంచి మనము చూడవచ్చు.
మరొక వైపు నుంచి ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మరొక వైపు నుంచి చూసినప్పుడు ఈ క్లావికిల్ స్కాపులాల యొక్క అరేంజ్మెంటు చూడండి. ఒక వ్యక్తి ఇలా నిలబడుకొని ఉన్నాడు అనుకుందాం. సరే, ఇలా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఓకే, ఇది అతని యొక్క నెక్ అండ్ షోల్డర్. ఇక్కడ నేను మీకు చెప్పబోయేటటువంటి బోను చూశారు కదా, ఇది ఓకే. ఇది కాబట్టి సెకండ్ అండ్ సెవెంత్ వర్టిబ్రేల్ మధ్యలో మనం దీన్ని గమనించవచ్చు. థొరాసిక్ వర్టిబ్రే, దీంట్లో మనం ఇలాగా స్కాపులా అనే బోన్ని చూస్తున్నాం. ఓకే, ఈ బోన్ నుంచి వచ్చేటటువంటి ఒక గుంతలాగా ఉన్నటువంటి నిర్మాణము ఏ బోను? ఇది స్కాపులా అనేటువంటి బోన్లో ఒక చిన్న గుంత వంటి నిర్మాణం ఉంది. దీన్ని గ్లినాయిడ్ క్యావిటీ అంటారు. ఏమంటారు? గ్లినాయిడ్ క్యావిటీ అంటారు. ఈ క్యావిటీలో మనకు ఉన్నటువంటి షోల్డర్ బోన్ ఉంది. ఓకేనా? ఇదిగో చూడండి, షోల్డర్ బోన్ పేరు హ్యూమరస్. ఏమంటున్నాము? హ్యూమరస్. కాబట్టి నేను ఇలా నిలబడి ఉన్నప్పుడు నా ఎడమ చేతిని గమనించండి. సో ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఫ్రీగా మూమెంట్ ఇవ్వడానికి ఇది ఒక హెడ్ లాంటి భాగం ఉంది. కాబట్టి మనము ఒక బంతి గిన్నె కీలు అనగా బాల్ అండ్ సాకెట్ జాయింట్ను ఏర్పాటు చేయాలంటే మనిషి యొక్క వెనక భాగం నుంచి మనం గమనించినప్పుడు హ్యూమరస్ అనేటటువంటి బోన్ అనగా ఈ భుజాముకు సంబంధించినటువంటి భుజాస్థి ఏదైతే ఉందో ఆ హ్యూమరస్ అనేటటువంటి బోన్ యొక్క హెడ్ ఈ స్కాపులాకు సంబంధించినటువంటి గ్లినాయిడ్ క్యావిటీలో ఫిక్స్ అయి ఫ్రీగా రొటేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక మల్టీ యాక్సియల్ జాయింట్గా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఓకే, అక్రోమినల్ ప్రాసెస్ వల్ల క్లావికిల్ అతుక్కొని ఉంది. స్కాపులాలో ఉన్న గ్లినాయిడ్ క్యావిటీ వల్ల హ్యూమరస్ అనే బోన్ యొక్క హెడ్ ఆ క్యావిటీలో తిరుగుతూ ఉంది. ఈ విధంగా మనము పెక్టోరల్ గర్డిల్ ఇటు ముందు వైపుకి మరియు చేతికి సపోర్ట్ ఇస్తుంది. ఆ విధంగా షోల్డర్ని ఇది ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పెల్విక్ గర్డిల్. పెల్విక్ గర్డిల్. ఓకే, పెల్విక్ గర్డిల్ చూడండి. ఇక్కడ ట్రయాంగిల్గా ఉన్నటువంటి బోన్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ బోన్ను మనం ఇప్పుడు కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ బోన్ అనేది సాక్రమ్. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సాక్రమ్ ఎండ్స్ విత్ కాకిక్స్. కాబట్టి ఈ సాక్రమ్ అనేటటువంటి బోను ఏదైతే మనకు తెలుసు ట్రయాంగిల్గా ఉంది, 5 ఎముకలు కలిసి ఏర్పడినటువంటి బోన్ అనేది మాట్లాడుకున్నాం. మరియు కింద ఉన్నటువంటి ఒక వెస్టీజియల్ బోన్ అని చెప్పాను, కాకిక్స్. కానీ ఇది కాకుండా దీని పక్కన ఉన్నటువంటి ఎముకల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ మాట్లాడుతున్నాము 3 ఎముకల యొక్క సమాహారంగా ఇది ఏర్పడుతుంది. వన్ ఈజ్ ఇలియం, అనదర్ వన్ ఈజ్ ప్యూబిస్, అనదర్ వన్ ఈజ్ ఇస్చియం. కాబట్టి చూడండి, ఇలాగా ఈ నిర్మాణంలో మీరు పైన ఉన్నటువంటి భాగాన్ని ఇలియం అని, మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ప్యూబిస్ అని, చివరికి ఉన్నటువంటి భాగాన్ని ఇస్చియంగా చెప్తాము. ఇలియం, ప్యూబిస్, ఇస్చియం ఒకవైపుకి, మళ్ళీ మరొక వైపు కూడా ఇలియం, ఇస్చియం, ప్యూబిస్లు కలిసి మనకు ఇలియం, ప్యూబిస్, ఇస్చియం అని కలిపి ఇది ఒక కాక్సిజియల్ బోన్గా ఏర్పడుతుంది. కాబట్టి ఈ మొత్తాన్ని కోక్సల్ బోన్ అని పిలుస్తాము. కోక్సల్ బోన్. కాబట్టి హిప్ బోన్ అని చెప్తాము. కోక్సల్ బోన్ ఆర్ ఆల్సో కాల్డ్ హిప్ బోన్. చూడండి, ఇక్కడ మన 2 కాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి నిర్మాణం అనేది అమర్చబడి ఉంది. చూడండి, నేను ఇక్కడ ఎసిటాబ్యులం అనేటటువంటి గుంతని మీరు గమనిస్తున్నారు. చూడండి, ఇక్కడ నుంచి ఇలియం వస్తుంది, ఇక్కడ నుంచి ప్యూబిస్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇస్చియం వస్తుంది. కాబట్టి ఇలియం, ప్యూబిస్, ఇస్చియం అనే ఈ 3 ఎముకలు, ఇలియం, ప్యూబిస్, ఇస్చియం అనే 3 ఎముకలు కలిసే ప్రదేశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇలియం, ఇక్కడ నుంచి ప్యూబిస్, ఇక్కడ నుంచి ఇస్చియం, అలా 3 ఎముకలు ఒక ప్రదేశంలో కలిసేటటువంటి ప్రదేశంలో మీరు ఒక గుంతని గమనిస్తున్నారు. దాని పేరేంటయ్యా అంటే ఎసిటాబ్యులం. ఏం పేరు? ఎసిటాబ్యులం. కాబట్టి ఈ ఎసిటాబ్యులంలో తొడ ఎముకకు సంబంధించినటువంటి అనగా తొడ ఎముక అనగా ఫీమర్. ఏంటయ్యా దాని పేరు? ఫీమర్. కాబట్టి ఫీమర్ అనే ఎముక యొక్క గుండ్రని భాగము అనగా హెడ్ ఈ ఎసిటాబ్యులంలో ఫిక్స్ అయి ఉండటం వల్ల మనము ఈ కాలును ఫ్రీగా కదిలించగలుగుతున్నాము.
కాబట్టి ఒక మనిషి యొక్క భాగాల్ని మనం ఇలాగ గమనించినట్లయితే సో ఈ విధంగా మన యొక్క కాలు ప్రాంతానికి ముఖ్యంగా మన ఫీమర్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మన శరీరం యొక్క బరువుని ముఖ్యంగా మోయడం కోసం ఈ పెల్విక్ గర్డిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎక్కడైతే మీరు ఇలియం అనేటటువంటి బోన్స్ను చూస్తున్నారో ఆ రెండు ఇలియంలకు మధ్యలో అనగా ఇలియంకి మధ్యలో ఇక్కడ సాక్రమ్ అనే బోన్ కూర్చోవడం కోసం చూడండి, మీరు అక్కడ చూస్తున్నారు సాక్రమ్ని చూడండి ఈ విధంగా. కాబట్టి ఇలా సాక్రమ్ బోన్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ కూడా ఉంది. కాబట్టి రెండు ఇలియంలకు మధ్యలో మనం గమనిస్తున్నాము ఆర్టిక్యులార్ ఫేసెట్ ఆఫ్ సాక్రమ్, ఆర్టిక్యులార్ ఫేసెట్ ఆఫ్ సాక్రమ్ అని మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ మన బ్యాక్ బోన్ అనేది దీనిపైన కూర్చోవడానికి వీలుగా ఉన్నటువంటి అమరిక. సాక్రమ్ కింద ఉన్నటువంటి అతి చిన్న బోన్ పేరేంటి ఇక్కడ? కాకిక్స్. కాబట్టి పెల్విక్ గర్డిల్లో ఆ కాకిక్స్ అనే రీజియన్ని కూడా మనం గమనిస్తాం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్యూబిక్ బోన్స్ మధ్యలో ఇటు నుంచి వచ్చేటటువంటి ప్యూబిక్ బోన్, ఇటు నుంచి వచ్చేటటువంటి ప్యూబిక్ బోన్స్ మధ్యలో మీరు ఇక్కడ ఒక జాయింట్ని గమనిస్తున్నారు. అదే జాయింట్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ జాయింట్ పేరు ప్యూబిక్ సింఫైసిస్. ఫైబ్రస్ కార్టిలేజ్తో తయారైనటువంటి ముఖ్యమైనటువంటి జాయింట్గా మనం దాన్ని చెప్తాము. దాని పేరు ప్యూబిక్ సింఫైసిస్. ఎందుకంటే రెండు ప్యూబిస్ బోన్లకు మధ్యలో ఉన్నటువంటి అతుకు కాబట్టి దాన్ని ప్యూబిక్ సింఫైసిస్ అంటారు. ఇది ఫైబ్రస్ కార్టిలేజ్తో తయారై ఉంటుంది. ఈ విధంగా ఇలియం ఇస్చియం ప్యూబిస్ ఒకవైపు, ఇలియం ఇస్చియం ప్యూబిస్ ఒకవైపు, ఇదొక కోక్సల్ బోన్, ఇదొక కోక్సల్ బోన్, ఈ రెండు కలియడం వల్ల ఏర్పడినటువంటి ఈ నిర్మాణమే పెల్విక్ గర్డిల్. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటిది హిప్ జాయింట్ లేదా హిప్ బోన్స్గా వీటిని మనము పిలుస్తాము. కాళ్ళకి ఆధారాన్ని ఇస్తుంది కాబట్టి మన యొక్క శరీర బరువునంతా మోయడానికి సంబంధించినటువంటి విషయంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ విధంగా మనము పెల్విక్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనం వెళ్తున్నాము హ్యాండ్స్, లెగ్స్. సో అపెండిక్యులర్ స్కెలిటన్లో మనకు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే చూడండి, ఇలాగా మన చేతిని మనం గమనించవచ్చు. సో చూడండి ఇలాగ ఉంది. ఒక పర్సన్ యొక్క హ్యాండ్ని మనం ఇలా వేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనము హ్యాండ్ పెట్టినప్పుడు మనం ఈ విధంగా మనం గమనిస్తున్నాము. చూడండి ఇక్కడ మొదటగా ఉన్నటువంటి బోను మనము హ్యూమరస్గా చెప్తాం. ఓకేనా, భుజాస్థి అని చెప్తాం. హ్యూమరస్ అనేది మీ అందరికీ తెలుసు. దేంతో కనెక్ట్ అయి ఉంది? ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ దిస్? గ్లినాయిడ్ క్యావిటీ. కాబట్టి గ్లినాయిడ్ క్యావిటీతో సంబంధం ఉన్నటువంటి బోను హ్యూమరస్. తర్వాత ఇక్కడి ప్రదేశాన్ని గమనించండి. చూడండి ఇక్కడ. కాబట్టి పైన ఉన్నదాన్ని మనం రేడియస్ అని, కింద ఉన్నదాన్ని అల్నా అని చెప్తాం. కాబట్టి ఇక్కడ పైన ఉన్నటువంటి బోన్ పేరేంటి? రేడియస్. కింద ఉన్నటువంటి బోన్ పేరేంటి? అల్నా. కాబట్టి హ్యూమరస్, రేడియస్, అల్నా అనేటటువంటి బోన్స్ ఇక్కడ ఉన్నాయి. రేడియస్ అనేటటువంటి బోన్ పైభాగంలో ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని రేడియస్గా మనం చెప్తాం. తర్వాత మణికట్టు. ఈ మణికట్టు ప్రాంతంలో ఉన్నటువంటి బోన్స్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సుమారుగా 8 బోన్స్ ఉంటాయి. వీటిని కార్పల్స్ అని చెప్తారు. ఎన్ని బోన్స్ ఉన్నాయి? 8 బోన్స్ ఉన్నాయి. వీటిని కార్పల్స్ అంటారు. తర్వాత 1 2 3 4 5 ఇక్కడ 5 మెటాకార్పల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దిస్? మెటాకార్పల్స్ ఉన్నాయి. ఇవి 5గా ఉంటాయి. కాబట్టి చెప్పండి. హ్యూమరస్ 1, రేడియస్ 1, అల్నా 1, కార్పల్స్ 8, మెటాకార్పల్స్ 5. తర్వాత మిగిలినవి ఫింగర్స్. కాబట్టి తంబులో 2 ఫింగర్స్, తంబులో 2 బోన్స్ ఉంటాయి. తంబ్ అనే ఫింగర్లో 2 బోన్స్ ఉంటాయి. తర్వాత ప్రతి ఒక్క ఫింగర్లో 3గా ఉంటాయి. ఈవెన్ చిటికెన వేల్లో కూడా 3 బోన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి మొత్తం వీటిని ఫలాంజెస్ అని పిలుస్తాము. ఫలాంజెస్. ఎలా ఉంది ఫలాంజెస్ ఫార్ములా? 2 3 3 3 3గా ఉంది. అవునా ఫ్రెండ్స్? ఇక్కడ 2 3 3 3 3. సో ఈ విధంగా మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఫలాంజెస్ 14. కాబట్టి
పైనుంచి కింది వరకు మానవుని యొక్క చేతి యొక్క అమరికను మనం గమనించినట్లయితే మానవుని యొక్క చేతి యొక్క అమరికలో మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే ముందుగా గ్లినాయిడ్ క్యావిటీకి అంటుకున్నటువంటి హ్యూమరస్ రేడియస్ వలన మరియు కార్పల్స్ మెటాకార్పల్స్ మరియు ఫలాంజెస్గా మనము గమనిస్తున్నాము. టోటల్ ఎన్ని బోన్స్ ఉన్నాయి ఇప్పుడు? టోటల్ 30. కాబట్టి ఈ చేతిలో 30 బోన్స్ ఉంటాయి, ఈ చేతిలో కూడా 30 బోన్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని బోన్స్ అయిపోయాయి? 60 బోన్స్ కంప్లీటెడ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం పెక్టోరల్ గర్డిల్ గురించి. ఈ పెక్టోరల్ గర్డిలో ఎన్ని బోన్స్ చెప్పుకున్నాము? 4. మరి పెల్విక్ గర్డిల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. దీంట్లో ఎన్ని బోన్స్ చెప్పుకున్నాము? ఓన్లీ 2. ఇదొక కోక్సల్ ఇదొక కోక్సల్ అని కలిపాము కాబట్టి 2 అయినాయి. ఇప్పుడు మొత్తం హ్యాండ్స్లో ఎన్ని అయినాయి? 60. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది చెప్పండి? ఇప్పుడు 66 బోన్స్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. కాబట్టి అపెండిక్యులర్ స్కెల్టన్లో 126 బోన్స్ ఉంటే ఇప్పటి వరకు మనం ఎన్ని బోన్స్ని కంప్లీట్ చేసాము? 66 బోన్స్ని కంప్లీట్ చేసాము. ఓకేనా? ఇంకొక 60 ఎక్కడుంది అంటే ఆటోమేటికల్లీ ద ఆన్సర్ ఈజ్ legs. Now we are moving to next part. This is about legs. Okay, this is about hind limbs. Okay, 4 limbs we completed. Now hind limbs we are moving. You know we have 2 legs. So automatically 2 pairs we can say. So generally here in this diagram you can see this is all about the longest bone in our body. What is the longest bone in our body? This is all about femur. Okay, which is called thigh bone. What is this? Femur, thigh bone. So here you can see only single bone. This is part called thigh bone. Femur is the strongest bone and longest bone also. So this is the longest bone in our body. What is that? Femur. Okay, this femur, okay, is going to connect with the next part of that leg. This is called shank. ఓకే, ఈ మోకాలుకి కింద ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమని చెప్తామంటే షాంక్ అని చెప్తారు. కాబట్టి ఈ మధ్యలో వీటికి మనకు ఒక చిన్న మోకాలు చిప్పలాగా ఉన్నటువంటి భాగం ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ నీ క్యాప్. వీ కెన్ ఆల్సో కాల్డ్ పటెల్లా. ఓకే, పటెల్లాకు మరొక పేరేంటి? నీ క్యాప్. కాబట్టి నీ క్యాప్ లేదా పటెల్లా అనేటటువంటి ఒక ఎముక ఉంది. ఇది టిబియా మరియు ఫిబ్యులా అనే 2 ఎముకలు దాని తర్వాత ఉంటాయి. కాబట్టి మీరు కనిపిస్తున్నది మీకు ఇక్కడ ఫిబ్యులా, కొద్దిగా లోపలికి ఉన్నటువంటి బోను టిబియా. కాబట్టి టిబియా ఫిబ్యులా అనేటటువంటి 2 బోన్స్ని మనము మోకాలు కింద ఉన్నటువంటి షాంక్ ప్రాంతంలో గమనిస్తాము. కాబట్టి ఇది థై బోన్, ఇది నీ క్యాప్, ఇది టిబియా అండ్ ఫిబ్యులా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తున్నారు ఇది ఫీమర్, ఈ మధ్యలో ఉన్నటువంటిది నీ క్యాప్, ఈ కింద పెద్దగా ఉన్నటువంటిది మరొక బోన్ మీకు కనిపిస్తుంది, కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, అది టిబియా. దాని పక్కనే ఒక సన్న వీక్గా ఉన్నటువంటి బోన్ ఉంది, ఫిబ్యులా. కాబట్టి టిబియా ఫిబ్యులా అనేటటువంటి బోన్స్ మనం 2 గమనిస్తున్నాం. ఆ రెండింటిలో ఏది స్ట్రాంగ్గా ఉంటుంది అంటే టిబియా స్ట్రాంగ్గా ఉంటుంది, ఫిబ్యులా కొంచెం వీక్గా ఉంటుంది. తర్వాత మనకు ఓకే ఇక్కడ కాలికి సంబంధించినటువంటి మణికట్టు ప్రాంతం అని ఇక్కడ చేతిలో చెప్తాము. అదేవిధంగా కాలుకు సంబంధించినటువంటి భాగాల్లో ఉన్నటువంటి బోన్స్ని మనము టార్సల్స్ అంటారు. ఓకేనా? మణికట్టు ప్రాంతంలో ఉంటే ఏమన్నాము? కార్పల్స్ అన్నాము. అదేవిధంగా ఈ కాలు ప్రాంతంలో ఉన్నటువంటి బోన్స్ని మనము టార్సల్స్ అంటాము. అవి ఎన్ని ఉన్నాయ్యా అంటే 7 ఉన్నాయి. ఓకేనా? మరి ఇక్కడ మణికట్టు ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అదేవిధంగా కాలు ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి? అదే ప్రాంతంలో ఇక్కడ టార్సల్స్ 8 ఉన్నాయి. తర్వాత 5 మెటాటార్సల్స్ ఉంటాయి, మెటాటార్సల్స్. కాబట్టి మెటాటార్సల్స్ సంఖ్య మన యొక్క చేతిలో అయినా మరి యొక్క అరికాలులో అయినా కూడా 5 ఉంటాయి. ఇక్కడైనా 5 ఉన్నాయి, అదేవిధంగా అరికాలులో కూడా 5 ఉంటాయి. ఫింగర్స్ సంఖ్య కూడా ఏమీ మారలేదు. మీ అందరికీ తెలుసు 2 3 3 3 3 అని మనం ఇంతకుముందు రాసుకున్నాము. కాబట్టి కాలు యొక్క బ్రొటన వేలులో 2 ఎముకలు ఉంటాయి, మిగిలినటువంటి ఫింగర్స్లో 3 3 3 3 ఉంటాయి. ఆ విధంగా మొత్తం కాలుకి కూడా 14 ఎముకలతో కూడినటువంటి ఫింగర్స్, మొత్తం 5 ఫింగర్స్ని మనము గమనిస్తున్నాం. సో ఇప్పుడు నాకు చెప్పండి,
ఒక ఫీమర్, ఒక పటెల్లా, టిబియా అండ్ ఫిబ్యులా, తర్వాత టార్సల్స్, తర్వాత మెటాటార్సల్స్, తర్వాత ఫలాంజెస్. సో ఓవరాల్గా మళ్ళీ ఎంత వచ్చింది? 30. ఇక్కడ టార్సల్స్లో ఒక బోన్ తగ్గినప్పటికీ పటెల్లా యాడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ కాలులో కూడా ఎన్ని ఎముకలు వచ్చాయి? 30. కాబట్టి కుడి కాలులో 30, ఎడమ కాలులో కూడా 30. సో ఓవరాల్ మొత్తానికి 60 బోన్స్ వచ్చేసాయి. ఈ విధంగా ఓకే కాళ్ళు మరియు చేతులలోనే 60 ఓవరాల్ 120 బోన్స్ని మనం చూస్తాము. ఈ విధంగా 120కి 4 బోన్స్ పెక్టోరల్ గర్డిల్ నుంచి, 2 బోన్స్ పెల్విక్ గర్డ్ నుంచి యాడ్ కావడం వల్ల ఓవరాల్ 126 బోన్స్ వి సా ఇన్ ద అపెండిక్యులర్ స్కెలిటన్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జాయింట్స్. పేరులోనే ఉంది జాయింట్. జాయింట్ అనగా రెండింటిని కలిపేది అని అర్థం. సో ఇక్కడ స్కెలిటల్ సిస్టంలో జాయింట్ మీన్స్ విచ్ ఈస్ ద ప్లేస్ వేర్ 2 బోన్స్ ఆర్ united with each other. So this type of definition here we have to give. So generally in the joints we can see some are the joints which are immovable. Okay, immovable. Some are slightly movable. What are these? Slightly movable. Some are freely movable. So according to that, okay, immovable, slightly movable, and what is another one? Freely movable. So like that, depending on the movability, depending on their freedom, we are divided them according to their functional. Okay, so according to their function, okay, we divided the joints into 3 categories. One is immovable, second one is slightly movable, third one is freely movable. Where you can see immovable joints we can see in the particular place, that is in the skull. You know, lambdoid suture and coronoid suture, you can see here in this diagram. Okay, zigzag lines are there here in this. Okay, in the skull you can see this zigzag lines, you are observing clearly. Zigzag lines. These zigzag lines are nothing but suture. What are these? Sutures. Sutures are immovable. So we can also have official term synarthros. What are these? Synarthros. Synarthros means immovable. They cannot move. First example, sutures, that is in the sutures in the cranium. Okay, next we will move to another example. Generally you can see the teeth. Dentalveolar, example number 2. Dentalveolar, you know, thicod and teeth are there which are fixed with the bone. So like that, dentalveolar joints are there, they are fixed, they are also immovable. Dentalveolar joints are immovable. Okay, next another is there. This is, you can see the joint between epiphysis and okay, metaphysis and diaphysis region. You can see this is diaphysis and this is epiphysis. Okay, in between diaphysis and epiphysis you can see the synchondral joint. Synchondral. Why? Because it is made with cartilage. So that's why the synchondral joint you can see in this diaphysis and epiphysis. So like that, 3 examples we can able to take for synarthros joints, means immovable joints. Okay, now let us go to the next example, that is slightly movable joints. Amphiarthros. What is another name? Amphiarthros. Amphiarthros. What are these? Slightly movable. Slightly movable. Okay, they couldn't take a lot of freedom. So that type of bones we are discussing, slightly movable. Okay, see here. So in the slightly movable, first thing is okay, the bone which is present in between tibia and fibula. What is this? Tibia and fibula.
Okay, so here in the tibia and fibula, there is a bone which is slightly movable, very slightly movable bone we can see in the tibia and fibula. Where you can see tibia and fibula? Shank region of the leg. Okay, so like that amphiarthros is there which is slightly movable. And here in the pubic symphysis, especially in the female mammals, pubic bone slightly movable, especially in the female mammals. Pubic symphysis also you can able to took as a example, pubic symphysis. So slightly movable bone is there in the pelvic girdle, that is pubic symphysis. So two examples are there. They are amphiarthros. Coming to the next part, freely movable. What are these? Freely movable. Freely movable. These are called diarthros. Diarthros. So what are that? Freely movable bones officially called diarthros. So what are that? We will see. The first one is ball and socket joint. Ball and socket joint. Ball and socket joint. So where you can see ball and socket joint? You see friends here. So just we discussed about pectoral girdle. Pectoral girdle, especially the glenoid cavity of scapula, head of humerus is fixed and rotated, right? See, multi-axial diarthros. Why I am using multi-axial diarthros? Because it can able to move many directions. So ball and socket joint ki example, chala manchi example, shoulder joint, that is you can say, okay, glenoid cavity and head of humerus, Okay, another example also we can say here. This is hip joint. So the hip joint you can see, this is all about acetabulum and head of femur. So here in the hip joint, here in the shoulder joint, we can able to see these ball and socket joints, which is also called multi-axial diarthros because freely movable. Now we are moving to the next, second one, next freely movable, number 2. Next we will see this one, hinge joint, ganglion. Hinge joint, which is also called ganglion. Hinge joint, monoaxial. You see friends, just I am holding my hand, that is for folding and released. Can I rotate like this shoulder? No. So here the joint which you can see in this part is hinge joint, that is between humerus and radius ulna. Radius ulna. This is we can call elbow joint. In simple words we can say elbow joint. So the elbow joint, this is only folding and also unfolding purpose only useful. Monoaxial joint. You see here. You can write like this, hinge joint. Another joint is there. Not only in the elbow, we can see in the knee. Kabatti knee joint. Knee joint is formed between femur. Femur is thigh bone. Femur and what is that? Tibia and fibula. This is all about hinge joints. And one more hinge joint is there. Between the phalanges. You see phalanges we can close, we can open. That's all. So like that, here for closing and opening purpose, we can see here hinge joints. The next example, we are moving to the next example, pivot joint. Number 3, pivot joint. So see here friends, here we are discussing about the pivot joint. Especially here you see, you observe it clearly. This is our skull. So here,
This is atlas. What is this? Atlas. And below what is this? Axis. So between the atlas and axis, so when the atlas rotates, automatically head also rotates. Suppose this is skull and this is atlas and this is axis. So like that here, okay, you see the skull is rotating, means automatically what is that? The atlas and axis here, so odontoid process is there, because of that atlas rotates. So see here this movement. So if anybody says no, means which bone is acted there? The acting of the bone, that is between the atlas and axis, the rotation is there. Okay, so axis, because of the axis, atlas is rotating because it has odontoid process. Atlas has odontoid canal, axis have odontoid process. Odontoid process for axis, odontoid canal for atlas. So that's why the rotation is possible. So this is all about pivot joint. Another pivot joint also we can see. This is not only between atlas and axis. This is the example 1. Another example also we can see between radius and ulna. Radius and ulna. Okay, see here. This is the radius and this is the ulna. So radius rotates on the ulna. So this is ulna. This is a radius. So like that you can see my hand. Here I am holding ulna. See, it is rotating or not. So like that there is another pivot we can see, that is between radius and ulna. Okay, this is about the second joint, that is pivot joint. So number 4, gliding joint. Gliding joint. Generally you see the gliding joint, gliding means slipping. One bone is slipping on another. So like that in the wrist region, you know very well, wrist consists of 8 bones. Ankle region, in the foot, ankle region you know very well, in the leg, ankle region and wrist region, there are many small minute bones are there. How many bones are there in wrist? 8. How many bones are there in ankle? 7. In each limb, this is the number. So between that, if you rotate like this, if you move this wrist, there will be the irregular movement. One bone will slips on the another. You see here. So in this picture, what you are observing in this? The wrist bones are moving in irregular pattern. They are sliding one on another. ఆ విధంగా ఒకరిపైన ఒకరు స్లైడ్ కావడం వల్ల దానికి డైరెక్షన్ ఉండదు. కాబట్టి సో యాక్సిస్ అనేది లేనటువంటిగా మనం చెప్తాము. చాలా డైరెక్షన్స్లో ఫ్రీగా మూవ్ అవుతుంది. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాము? వ్రిస్ట్లో ఉన్నటువంటి కార్పల్స్, అదేవిధంగా యాంకిల్లో ఉన్నటువంటి టార్సల్స్. వాటి మధ్య ఎలాంటి అమరిక ఉంది? గ్లైడింగ్ అనే అమరిక ఉంది. ఒకరిపై ఒకరు జారేటటువంటి అమరికను మనము చూస్తున్నాం. గ్లైడింగ్ జాయింట్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన మరొక జాయింట్ ఉంది. దాని పేరు సాడిల్ జాయింట్. వాట్ ఈస్ దిస్? సాడిల్ జాయింట్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 4 ఫింగర్స్ కంటే కూడా థంబ్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. కేవలం ప్రైమేటా మ్యామల్స్లోనే ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఉంది. ప్రైమేటా మ్యామల్స్ అంటే ఎవరయ్యా అంటే మంకీ, చింపాంజీ, ఒరంగుటాన్, గిబ్బన్, గొరిల్లా, ఇలాంటి అనిమల్స్లో ముఖ్యంగా మానవుడిలో కూడా మనము చూడవలసిన విషయం ఏంటంటే థంబ్ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది ఈ 4 ఫింగర్స్లో కంటే. ఎందుకుంది ఈ థంబ్కి ఫ్రీడమ్ అంటే ఇక్కడ పార్షల్లీ డెవలప్డ్ బాల్ అండ్ సాకెట్ని మనం ఈ ప్రదేశంలో గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓకే మెటాకార్పల్ ఓకే అండ్ కార్పల్, కాబట్టి మెటాకార్పల్ అండ్ కార్పల్కి మధ్య ఉన్నటువంటి సంధాయకం ఏదైతే ఉందో అది ముఖ్యంగా థంబ్ రీజియన్లో పార్షియల్గా డెవలప్ అయి ఉంది. కాబట్టి నాట్ కంప్లీట్లీ బాల్ అండ్ సాకెట్, ఇన్కంప్లీట్లీ డెవలప్డ్ ఓకే బాల్ అండ్ సాకెట్ లైక్ స్ట్రక్చర్, దట్ ఈస్ వీ కెన్ కాల్ సాడిల్. సో దట్స్ వై saddle shaped joint we can see in between metacarpals and carpals of the thumb. So that's why thumb is enjoying great freedom. So like that we completed the joints.
But here, what type of questions will come, that is very important. Okay, so in my interest, I am going to discuss you about one more joint. This is called condyloid joint. What is this? Condyloid joint. See, this is the condyloid joint that we can see in our head region. You know, this is occipital condyles. What are these? Occipital condyles. Occipital condyles. కాబట్టి ఈ ఆక్సిపిటల్ కాండైల్స్కి ఇక్కడ ఉన్నటువంటి బోన్స్ ఓకే అట్లాస్కి మధ్యలో వాట్ ఈస్ దిస్ అట్లాస్, ఇదేంటి ఆక్సిపిటల్. కాబట్టి ఆక్సిపిటల్ బోన్స్ ఈ రెండు ఉన్నాయి, కింద అట్లాస్ ఉంది, ఈ రెండు ఫిక్స్ అయి ఉన్నాయి. ఇలా మనము తల ఇలా ఊపుతున్నాము, ఎస్ అనేటటువంటి సమాధానం చెప్తూ ఉన్నాము, లేదా ఇక్కడికి రా అని మనం ఇలా చెప్తూ ఉన్నాము. ఇలాంటి మూమెంట్లో ఎవరు మనకు సహాయపడుతున్నారు అంటే ఈ ఆక్సిపిటల్ కాండైల్స్ అట్లాస్కి ఫిక్స్ అయ్యి ఇలా ఊపటం వలన మనకు ఎస్ అనేటటువంటి సమాధానాన్ని మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి క్వశ్చన్ అనేటటువంటిది ఇలా రావచ్చు. డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్ వీఆర్ డిస్కసింగ్ నౌ. We know joints where they are located. Previously we discussed, but this is the very important thing. Okay, if anybody says yes, which bone is working? What is that? The joints are condyloid joints present between occipital condyles and atlas. If a person is moving head in this manner horizontally, to say no. Which bone is working? Which joints are working means atlas and axis. Which bone rotates? Axis rotates. Head has no that much freedom, so that's why when axis rotates, head also automatically rotates. Okay, so that type of question you have to answer. One more thing I want to ask you. Okay, you have to say the answer. That is all about ear to ear. What are the joints you can see in the hand of a man? What are the joints sequentially you can see from shoulder to thumb? Okay, so in this manner you can see here, you know, we discussed what is this? Ball and socket joint. Here what is this? Hinge joint. Here what is this? Pivot joint. You see here movement, pivot joint. And what is this? Gliding joint. You are coming towards thumb, right? Saddle joint. Again in the fingers, hinge joint. See, this is the hinge joint, tip. So ball and socket, hinge joint, pivot joint, gliding joint, saddle joint, and again hinge joint. So like that sequential order they will ask you. So be careful. Okay, so here all the joints here, freely movable joints are called diarthros joints. Let us discuss about the disorders. Okay, this is the climax of this topic. So here we are discussing about disorders of musculoskeletal system. Why? Because just in the initially we discussed about bones and muscles together, they will work as a coordinating system. For this, nervous system also plays important role to maintain the equilibrium of the body, right? So like that, nervous system, muscular system, skeletal system, all are working in a coordinate manner. Here muscular system and skeletal system disorders we are discussing. Okay, according to these musculoskeletal system, the first disorder is myasthenia gravis. Myasthenia gravis. What is myasthenia gravis? Myasthenia gravis is a autoimmune disorder. What is this? It is called autoimmune disorder. Autoimmune disorder means what? See, in the sliding filament theory we discussed about one particular part. What is that? This is motor neuron. What is this? Motor neuron. So this motor neuron releases neurotransmitters. Then sarcolemma depolarize. Sarcolemma or muscle, what happens? Depolarizes. Yes. So this is the mechanism we discussed. From the nervous system message will come, then muscle will react. But here what happens, you know? So the antibodies, our self antibodies will
block the receptors. What are blocked? What are blocked? Tell me. Receptors. So here on the sarcolemma, neuromuscular junction in this place, the receptors of this particular sarcolemma are blocked. So they are not receiving any stimulation from nerve. Why? Because the stimulation receptor is blocked. So that's why muscle will not show any depolarization. So like that, our self antibodies are behaving like that. So this is called autoimmune disorder. Because of this, what happens? The particular part is going to get paralysis. ఎప్పుడైతే ఈ నాడీ వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మజిల్కి చేరనేయకుండా అడ్డుపడుతున్నాయి మన యాంటీబాడీస్. దానివల్ల ఏమవుతుంది? విషయము ఇక్కడి నుంచి ఇక్కడికి చేరడం లేదు. కాబట్టి మన యొక్క మజిల్స్ పనిచేయవు. కాబట్టి ఆ ఏరియాలో పక్షవాతం అనగా పెరాలసిస్ రావడం వల్ల ఇది ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయము. కాబట్టి ఇది మొట్టమొదటి డిసీజ్ మయాస్థీనియా గ్రావిస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సెకండ్ డిజార్డర్ మస్క్యులార్ డిస్ట్రోఫీ. వాట్ ఈస్ దిస్? మస్క్యులార్ డిస్ట్రోఫీ. మస్క్యులార్ డిస్ట్రోఫీ అనగా పేరులోనే మీకు అర్థమైపోతుంది. మస్క్యులార్ డిస్ట్రోఫీ అనగా మజిల్స్కి సంబంధించినటువంటి సమస్య. ఇది జెనెటికల్ డిజార్డర్ అనగా తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి జెనెటికల్ డిజార్డర్. కాబట్టి ఇట్ ఈజ్ ఏ హెరిడిటరీ. వాట్ వీ కెన్ సే? హెరిడిటరీ డిజార్డర్. జన్యుపరమైనటువంటి లోపాలు. ఎక్కడుందయ్యా జన్యుపరమైనటువంటి లోపం అంటే ముఖ్యంగా తల్లి యొక్క ఎక్స్ క్రోమోజోమ్ పైన. ఓకే, కాబట్టి ఆ ఎక్స్ క్రోమోజోమ్ నుంచి అది ముఖ్యంగా కొడుకులకు సంభవిస్తుంది. కాబట్టి మనం జెనెటిక్స్లో ఈ విషయాలను మనం నేర్చుకుంటాం. ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి ఈ మస్కులార్ డిస్ట్రోఫీ జన్యువు ద జీన్ విచ్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎఫెక్టెడ్ మదర్, క్యారియర్ మదర్. మనం ఇక్కడ ఏం చెప్పాలంటే క్యారియర్ మదర్. కాబట్టి ఈ జన్యువును డిఫెక్ట్ ఉన్నటువంటి ఈ జన్యువును కలిగి ఉన్నటువంటి తల్లి ద్వారా ఎక్స్ క్రోమోజోమ్ నుంచి ఎవరికి వస్తుంది? సన్కి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఓకే, ఎక్స్ క్రోమోజోమ్ ఈజ్ రిసీవ్డ్ బై సన్, ఓకే, అండ్ సన్ రిసీవ్స్ వై క్రోమోజోమ్ ఫ్రమ్ ఫాదర్. కాబట్టి ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి ఈ జన్యువులు నేరుగా సన్కి వస్తాయి. కాబట్టి ఆ విధంగా మస్కులార్ డిస్ట్రోఫీ అనేది తల్లి నుంచి కొడుకుకు సంభవించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి జన్యుపరమైనటువంటి లోపము, జెనెటికల్ డిజార్డర్. ఇందులో ఏం జరుగుతుందయ్యా అంటే చూడండి, ఈ సార్కోలెమ్మా యొక్క వాట్ ఈస్ దిస్? సార్కోలెమ్మాకి సంబంధించినటువంటి ఈ సార్కోలెమ్మాకు మరియు ఈ మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్టిన్ అండ్ మయోసిన్కి వీటి మధ్యలో సరైనటువంటి అతుకులు అనేటటువంటి ఉండకపోవడం వల్ల సార్కోలెమ్మా మెంబ్రేన్ అనేది ఈ మజిల్ ఫైబర్స్తో సరైనటువంటి కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది? ఆ మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా టీనేజ్ వయసుకు వస్తున్నటువంటి పిల్లలు మరణించే అవకాశాలు కూడా దీని ద్వారా ఉన్నాయి. కాబట్టి ఆ అబ్బాయి ఎవరైతే తల్లి ద్వారా తీసుకున్నాడో ఈ జన్యువుని, అతనికి ముఖ్యంగా మజిల్స్ అనేటటువంటివి చాలా వీక్గా అయిపోయి బాగా సన్నబడిపోయి ఆ అబ్బాయి మరణించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? మస్కులార్ డిస్ట్రోఫీ అంటారు. ముఖ్యంగా ఈ జన్యువు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ రాదు. ఏంటి? డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ విడుదల కాదు. ఎందుకంటే మన శరీరంలో డిస్ట్రోఫిన్ను అనేది లార్జెస్ట్ జీన్. మన శరీరంలో ఉన్న అన్ని జన్యువుల కంటే అతి పెద్ద జన్యువు అని దేన్ని చెప్తారు? డిస్ట్రోఫిన్ జన్యువును చెప్తారు. కాబట్టి అది లేకపోవడం వల్ల లేదా అది సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ డిస్ట్రోఫిన్ ప్రోటీన్ రాకపోవడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి సమస్యను ఆ అబ్బాయి ఎదుర్కోవడం జరుగుతుంది. చివరికి మరణం సంభవిస్తుంది. అది మస్కులార్ డిస్ట్రోఫీ.
Now we will move to the next disorder, that is number 3, arthritis. What is this? Arthritis. చూడండి, ఆర్థ్రోస్ అనగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, జాయింట్స్. ఆర్థ్రోస్ అంటే మీనింగ్ ఏంటి? జాయింట్స్. కాబట్టి ఆర్థరైటిస్ అనగా జాయింట్ పెయిన్స్. సాధారణంగా వయసు మరలుతున్న కొద్దీ ఈ మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి మనము చూస్తూ ఉంటాం. అంటే ఈ విధంగా ఆర్థరైటిస్ అనగా ఇన్ఫ్లమేషన్. వాట్ ఈస్ దిస్? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. కాబట్టి రెడ్డిష్నెస్, పెయిన్, స్వెల్లింగ్ అలాంటి విషయాలు ఈ జాయింట్స్లో కలగడం వల్ల ఆ జాయింట్స్కి పైన ఉన్నటువంటి ఇలాగా మనం జాయింట్ని తీసుకుంటే, ఒక సైనోవియల్ జాయింట్ అనగా ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్ని తీసుకుంటే, చూడండి ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లో గమనించవచ్చు, దీన్ని మనం ఫ్రీగా మూవ్ అయ్యే జాయింట్ అంటాము లేదా సైనోవియల్ జాయింట్ అంటారు. ఈ ఫ్రీగా మూవ్ అయ్యే జాయింట్, సైనోవియల్ జాయింట్స్, ముఖ్యంగా ఈ లిగమెంట్ అనేటటువంటిది పైన మీ అందరికీ తెలుసు, ఎముకను కలిపేటటువంటిది, ఒక ఎముకను మరొక ఎముకతో కలిపేటటువంటిది లిగమెంట్ అంటాము. కాబట్టి ఈ లిగమెంట్స్లో వచ్చేటటువంటి సమస్యల వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. మరియు ముసలి వాళ్ళల్లో ఈ ఎముకల యొక్క చివరలు అరిగిపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ అనగా మోకాళ్ళ నొప్పులు అని మనం సాధారణంగా పిలిచేటటువంటి సమస్యను చూస్తాము. ఓకేనా? ఈ సైనోవియల్ జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది రెండు ఎముకల మధ్య రాపిడిని తగ్గిస్తుంది. ఓకే, ఇట్ విల్ ప్రివెంట్ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ బోన్స్. కాబట్టి కొన్నిసార్లు ఈ ఆర్థరైటిస్ వల్ల ఆ ఫ్లూయిడ్లో కూడా కొద్దిగా కలుషితమయ్యేటటువంటి ప్రమాదము ఉంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ టెటానీ. వాట్ ఈస్ దిస్? టెటానీ నంబర్ 4. వాట్ ఈస్ దిస్? టెటానీ నంబర్ 4. టెటానీ కండిషన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తాం. ముఖ్యంగా మజిల్స్ అనేటటువంటివి, స్కెలిటల్ మజిల్స్ షోస్ స్పాజమ్స్. వాట్ వీ కెన్ సే? స్పాజమ్. ఇది అఫీషియల్గా స్పాజమ్ అంటారు. స్పాజమ్స్ అంటే కంటిన్యూస్ ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్, అన్కంట్రోల్డ్. వాట్ ఈస్ దిస్? అన్కంట్రోల్డ్ స్ట్రాంగ్ కాంట్రాక్షన్, స్ట్రాంగ్ అండ్ ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్ అనగా చాలాసేపటి వరకు మజిల్ అనేది గట్టిగా పట్టివేయబడి అదే పరిస్థితిలో ఉండటం. దాన్ని మనము ముఖ్యంగా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఏ విధమైనటువంటి పరిస్థితిని చూస్తామో, కాళ్ళు చేతులు తిరిగిపోయినట్లుగా, కింది దవడ వంకర అయినట్టుగా మనం గమనించేటటువంటి పరిస్థితిని మనము ఇందులో గమనిస్తాం. కాబట్టి టిటానిస్ కండిషన్లో ఎస్పెషల్లీ ఆ మజిల్స్లో జరిగేటటువంటి స్పాజమ్స్ అనగా ప్రొలాంగ్డ్ అన్కంట్రోల్డ్ మజిల్ అండ్ ఆల్సో అన్బేరబుల్ పెయిన్ ఆల్సో వీ కెన్ సీ హియర్. ఇట్ ఈజ్ ఎ పెయిన్ఫుల్ మజిల్ కాంట్రాక్షన్. కాబట్టి తీవ్రంగా కండరాలు పట్టేసింది అనేటటువంటి పదాన్ని మనము సాధారణంగా వాడుతూ ఉంటాం. అలా జరిగేటటువంటి కండిషన్లు టెటానీ అంటారు. మరి ఏ లోపం వల్ల టెటానీ వచ్చిందయ్యా అని మనం ఆలోచిస్తే, ముఖ్యంగా బ్లడ్లో కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం. ఎప్పుడైతే పారాథార్మోన్, వాట్ ఈస్ దిస్? పారాథార్మోన్ అనగా పారాథైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చేటటువంటి పారాథార్మోను విడుదల సరిగా లేకపోవడం వల్ల బ్లడ్ కాల్షియం లెవెల్ ఏమవుతుంది? లో అనగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్లో కాల్షియం తగ్గిపోతుందో అప్పుడు ఆ మజిల్స్ అనేవి సరైనటువంటి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ని చూపలేకపోతాయి. ఆ విధంగా టెటానీ కండిషన్ని మనము గమనిస్తాము. ఆస్టియోపోరోసిస్ అనే దానికి ముఖ్యమైనటువంటి లక్షణాలు ముఖ్యంగా ఆడవాళ్ళల్లో మనం ఎక్కువగా గమనిస్తాం. మెనోపాజ్ కండిషన్ దాటిన తర్వాత, మెనోపాజ్ కండిషన్ అనగా ఋతుస్రావము అయిపోయిన సంవత్సరాలు అనగా 45-50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళల్లో మెనోపాజ్ స్టేజ్. సో ఆఫ్టర్ మెనోపాజ్ స్టేజ్. కాబట్టి ఈ 45-50 ఇయర్స్ దాటిన ఆడవాళ్ళల్లో
ఋతుస్రావము అనగా మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోవడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ కొద్దిగా తగ్గుతాయి. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయో బాడీని కంట్రోల్ చేసే మెటబాలిజం అనేటటువంటిది యాక్టివిటీస్లో కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క బోన్స్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా వీక్ అయిపోయి బోన్లో ఉన్నటువంటి కాల్షియము వీలైనంతగా బయటకు వచ్చివేయడం వల్ల వాళ్ళ యొక్క బోన్స్ని మనం గమనించినట్లయితే అవి చాలా లైట్ వెయిట్గా మారిపోతాయి. కాబట్టి మరియు అందులో ఉన్న కాల్షియం అంతా బయటికి వచ్చేస్తుంది కాబట్టి బోన్స్ చాలా బ్రిటిల్గా తయారవుతాయి. ఓకే, లైట్ వెయిట్గా తయారవుతాయి, బరువు తగ్గిపోతుంది, కాల్షియం వెళ్ళిపోవడం వల్ల బ్రిటిల్గా ఉన్నాయి కాబట్టి ఈజీలీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫ్రాక్చర్, తొందరగా విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆస్టియోపోరోసిస్ అనేటటువంటి కండిషను లేడీస్లో మనం సాధారణంగా గమనిస్తాం. ఇది రాకుండా ఉండాలంటే ముఖ్యంగా వాళ్ళు మధ్య వయసు నుండి కాల్షియం టాబ్లెట్లు కంటిన్యూస్గా వేసుకోవడం వల్ల కొద్ది వరకు ఈ సమస్యని వాళ్ళు తగ్గించుకోగలుగుతారు. ఇది ఆస్టియోపోరోసిస్. మనము మరొక డిసీజ్ గురించి కూడా మాట్లాడుకునబోతున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ గౌట్ డిసీజ్. ఓకే, సో దిస్ ఈజ్ గౌట్ డిసీజ్. ముఖ్యంగా గౌట్ డిసీజ్లో ఏం జరుగుతుందంటే ఈ జాయింట్లో మధ్యలో మీకు తెలుసు దీన్ని సైనోవియల్ జాయింట్ అంటారు, ఫ్రీలీ మూవబుల్ జాయింట్, కాబట్టి దీన్ని సైనోవియల్ జాయింట్ అంటారు. ఈ సైనోవియల్ జాయింట్లో ఈ రెండు ఎముకల మధ్యలో ఈ లిగమెంట్స్కి ఇచ్చేటటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్. కాబట్టి ఈ ఫ్లూయిడ్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉండటం వల్ల కాబట్టి అవి ఇన్సాల్యుబుల్ క్రిస్టల్స్. కాబట్టి ఇన్సాల్యుబుల్ క్రిస్టల్స్ అనేవి ఈ మధ్యలో ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేటటువంటిది వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే జాయింట్ స్వెల్లింగ్ కానీ, పెయిన్ కానీ, రెడ్డిష్నెస్ కానీ మనం గమనిస్తాం. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ డ్యూ టు ది అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఇన్ ద సైనోవియల్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ గౌట్ డిసీజ్. కాబట్టి ఈ విధంగా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల ఫామ్ అవుతుంది, దీన్ని గౌట్ డిసీజ్గా చెప్పుకుంటాము. కాబట్టి ఏ వ్యాధి ఎందుకు వస్తుంది అనేటటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. Let us discuss some questions related to this particular topic. Here you can see fibrous joints. Okay, fibrous joints. Generally we can see fibrous joints are present in the immovable regions that are called sutures. We discussed in the examples, right? So what are the best examples for fibrous joints? Sutures. So in this matching, A is united with 1, matched with 1. Cartilage joints. Where you can see cartilage, I told you fibrous cartilage, right? Fibrous cartilage is present in the intervertebral discs. You know, this is one vertebrae, this is one vertebrae, and this is one vertebrae, and this is one vertebrae. So like that, continuous sequence order is there in the vertebral column. So in the vertebral column, between the vertebrae, intervertebral discs are there. In that intervertebral discs, you can see the, okay, cartilage joint. What is that cartilage? Fibrous cartilage. So answer is adjacent vertebrae in the vertebral column. So here B is matched with 2. What about synovial joint? Just now we discussed about synovial joint. Synovial joint is freely movable joint. All the diarthros are synovial joints. All the synovial joints are diarthros. So like that here synovial joints shows considerable movements and free movements. So C carries 3. What about D now? Acetabulum. Where you saw the acetabulum? Acetabulum is present in the hip joint between pubis, ilium, ischium. There you can see the main important acetabulum. So acetabulum is a part of pelvic girdle. So automatically D with 5. Next part, glenoid cavity. Glenoid cavity, where you can see the glenoid cavity?
in the pectoral girdle. So in the pectoral girdle, which is going to give support to the humerus. What is this humerus? Shoulder bone. This is kabatti. So here acetabulum అయిపోయింది కాబట్టి E. So let us see the E4. So answer will be 1 2 3 5 4. 1 2 3 5 4. So myasthenia gravis. What is myasthenia gravis? You know, there is a connection between nervous system and the muscular system is blocked, right? So the receptors on the sarcolemma are blocked by our self antibodies. So that's why here myasthenia gravis is a autoimmune disorder, means it will go with 4. So A carries the fourth one. Next, muscular dystrophy. Muscular dystrophy, you know, dystrophin, it is a protein. Due to that lack, because of the genetical disorders, this disease will come. So what is the problem in that boy? Okay, muscular dystrophy in that boy, degeneration of skeletal muscles. The boy will become very weak. Okay, so finally the person will die. You know very well about that. So here the B is 5, degeneration of skeletal muscle. Okay, osteoporosis. You know already, osteoporosis is a age related disorder. Why? Because in the women after menopause we can see this type of condition. So that's why C with 3. Okay, let us go to 4, tetany. Tetany means prolonged muscle contraction. So that's why here you can see rapid spasms of muscle. Rapid spasms of muscle. So automatically D2. Last and final, gout. Gout is accumulation of uric acid, right? Why? Because inflammation due to the uric acid crystals present in the synovial fluid. So that's why gout, that is E, will go with 1. So answer will be 4 5 3 2 1. 4 5 3 2 1 is the answer for this type of question. Now we will discuss about the another question, that is diagrammatical presentation. Here you are observing, this is all about human hand, that is 4 limb, like this you are observing in this diagram. So this is the thumb and these are 4 fingers. So like that, A B C D, like that it is there. In the examination compulsory one diagrammatical question is there. So that's why we choose this pattern. Now what is A, what is B, what is C and what is D, you have to identify in this diagram. Okay, now tell me what is A. Right, A is humerus. What is this? Humerus. Here you can see 2 bones are there. Which one is radius and which one is ulna? This is the big one. This you can write ulna. What is this? Ulna. What about this? Yes, these are carpals. Carpals. And what about this? Metacarpals. So like that, in the examination they will ask you about the particular diagrammatical pattern question. Now we will discuss about another type of question within the same diagram. You can see here. Here they asked about joints. Okay, so in the human hand from here to here, what are the joints are present, like that they asked. In the previous question he asked about A, B, C, D, what is the name of the particular bones. But here you can see, ikkada manam cheyalsindi endante ఏ ఏరియాలో ఏ జాయింట్ ఉంది అని అడిగాడు. కాబట్టి A కి నువ్వు ఏం ఆన్సర్ రాస్తావు చెప్పు? ఏం రాస్తావు? ఇది గ్లినాయిడ్ క్యావిటీ. గ్లినాయిడ్ క్యావిటీలో హెడ్ ఆఫ్ హ్యూమరస్ ఫిక్స్ అయి ఉంది, అవునా కదా? స్కాపులాలో గ్లినాయిడ్ క్యావిటీ ఉంటుంది, గ్లినాయిడ్ క్యావిటీకి సంబంధించి ఇది ఉంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటికల్ వాట్ ఈస్ ద ఆన్సర్? బాల్ అండ్ సాకెట్ జాయింట్. వాట్ ఈస్ దిస్? బాల్ అండ్ సాకెట్ జాయింట్. సరే, ఈ విధంగా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఎల్బో కదా, ఈ మోచేతు దగ్గర ఉన్నటువంటి జాయింట్ని మనము ఏమని చెప్తాము? దీన్ని హింజ్ జాయింట్. దీన్ని ఏమంటారు? హింజ్ జాయింట్ లేదా గింగ్లిమి అని చెప్తాము. తర్వాత చూడు, ఇది రేడియస్, ఇది అల్నా. రేడియస్కి అల్నాకి మధ్యలో ఏ జాయింట్ ఉందని చెప్తావు నువ్వు? ఎందుకంటే ఆ మధ్యలో రెండింటి మధ్యలో ఇచ్చాడు కాబట్టి రేడియస్ అల్నాకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని మనము ఎలా చెప్తామంటే పైవోట్ జాయింట్గా చెప్పవచ్చు. ఓకే, అలా అదేవిధంగా ఇంకా ఎక్కువగా అడిగినా కూడా మనము ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తున్నారు కార్పల్స్. ఈ కార్పల్స్ మధ్యలో గ్లైడింగ్ జాయింట్ అనేది ఉంటుంది, ఓకేనా? అదేవిధంగా ఇటు నుంచి ఇటు తంబు వైపుకి వెళ్తే, ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ద తంబ్, ఈ తంబుని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ స్పెషల్గా వీటి మధ్యలో కార్పల్స్ అండ్ మెటాకార్పల్స్ మధ్యలో శాడిల్ జాయింట్ ఉంటుంది. అందుకనే తంబుకి ఎక్కువ ఫ్రీడమ్ ఉందని కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ విధంగా డయాగ్రామ్స్ని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.